తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారంపై పార్టీ అధిష్టానం నివేదిక కోరింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. ఇప్పుడు ఎంపీ, జిల్లా అధ్యక్షుడు, సమన్వయకర్త కలిసి ఈ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తిరువూరులో 10 నెలలుగా జరిగిన ఘటనలపై నివేదిక ఇవ్వాలని కోరింది. అందరినీ కలుపుకొని వెళ్లాలని చెప్పిన ఎమ్మెల్యే తీరులో మార్పు రాలేదని అధిష్టానం భావిస్తోంది. బహిరంగ విమర్శలకు తావివ్వొద్దని చెప్పినా ధోరణిలో మార్పు లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ నేత రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకుంటే 2 రోజుల్లో రాజీనామా చేస్తానని కొలికపూడి డెడ్ లైన్ పెట్టడం వివాదంగా మారింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, కొలికపూడి వ్యవహారానికి సంబంధించి పార్టీ అధిష్టానం సీరియస్ గానే తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సో మరి ఏ నివేదిక ఇచ్చే అవకాశాలు ఉన్నాయి? మొత్తమే చూసుకుంటే తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. పార్టీకి అప్రదిష్ట తెచ్చేలాగా కొలికపూడి వ్యవహరిస్తున్నారని చెప్పి చంద్రబాబు అలాగే పార్టీ అధిష్టానం తీవ్ర స్థాయి అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 నెలల కాలంగా కూడా నిత్యం వివాదాలకి కేంద్రమైన పరిస్థితి కనిపిస్తా ఉంది కొలికపూడి. ఈ నేపథ్యంలోనే అక్కడ నియోజకవర్గ సమన్వయకర్త, ఎంపీ, జిల్లా అధ్యక్షుడు కలిసి దీనికి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. అందరినీ కలుపుకొని వెళ్ళాలి, బహిరంగ విమర్శతో తాగివద్దని చెప్పినా కానీ ఎమ్మెల్యే ధోరణిలో మార్పు లేదని చెప్పి కూడా అధిష్టానం సీరియస్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. పార్టీ నేత రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకుంటే 2 రోజుల్లో రాజీనామా చేస్తా అని చెప్పి కొలికపూడి నిన్న ప్రకటించిన నేపథ్యంలో రమేష్ పై వ్యక్తిగత కక్షతో మహిళలతో రెచ్చగొట్టి నిరసన చేయించారని చెప్పి కూడా పార్టీ అధిష్టానం అయితే ప్రాథమికంగా ఒక అవగాహన రావడం జరిగింది. అయితే రమేష్ రెడ్డి మహిళతో మాట్లాడిన విషయానికి సంబంధించి రమేష్ రెడ్డి తప్పు ఉందని చెప్పి కూడా పార్టీ అగ్రనాయకత్వం భావించినప్పటికీ కానీ ఇదే అంశాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి, పార్టీ అధ్యక్షుడికి, ఎంపీ దృష్టికి తీసుకురావాలి. కానీ బహిరంగంగా మీడియాతో మాట్లాడి పార్టీని అప్రదిష్టపాలు చేసే విధంగా వ్యవహరించడాన్ని సీరియస్ గా స్పందించి ఖచ్చితంగా ఎంపీ, పార్టీ అధ్యక్షుడి నుంచి నివేదిక వచ్చిన తర్వాత కొలికపూడిపై కఠినమైన చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆయనపై 2 సార్లు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈసారి మాత్రం చర్యలు తీసుకునే ఆలోచన టీడీపీ అధిష్టానం చేస్తా ఉంది. సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.